హలో అండి. తొక్కే కదండీ తీసి పడేయకండి. ఆ తొక్కలోనే ఫైబర్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి. అదేనండి బీరకాయ తొక్కను పచ్చడి చేస్తారని మీలో ఎంతమందికి తెలుసు? ముందుగా బీరకాయలను తీసుకుని, ముందుగా బీరకాయలను చేదుగా ఉన్నాయో లేదో టెస్ట్ చూసుకుని తీసుకోవాలండి. వాటిని పీలర్ సహాయంతో పీల్ తీసుకోవాలండి, నైఫ్‌తో కాదు. తీసుకున్న పీల్‌ని క్లీన్ చేసుకుని, వాటర్‌ని స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్‌లో శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చిని వేయించుకున్న తర్వాత పావు కప్పు నువ్వులను కూడా వేయించుకుని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, పచ్చిమిర్చి, వెల్లుల్లిను వేయించుకున్నాక క్లీన్ చేసుకున్న తొక్కను కూడా వేసుకుని 2 మీడియం సైజు టమాటాలను, కొద్దిగా చింతపండును, పసుపును, సాల్ట్ను వేసుకుని ఆయిల్లో మగ్గనివ్వాలి. అవి బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇందులో నేచురల్ ఫైబర్ ఉంటుందండి. డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈజీగా తినొచ్చు. మిక్సీ పట్టుకున్నాక తాలింపు పెట్టుకుని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తినొచ్చు. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.